ప్రశాంత్ గారు ఎట్లా చూస్తారు? మీ నాయకుడు విచారణకి వెళ్తా ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు సంఘీభావం తెలపడానికి వచ్చినా కూడా. రేవంత్ రెడ్డికి లీడర్లు చెప్పాలంటే ఉచ్చబడుతుంది. కేటీఆర్ అంటే కేటీఆర్ అనే పేరుంటే రేవంత్ రెడ్డికి ఉచ్చబడుతుంది. ఎందుకు తెలుసా? రాబోయేది ఏంది? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కేటీఆర్ గారు హైదరాబాద్ నగరంలో మొత్తం చుట్టుపక్కల ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే సీటు కూడా రాలేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీలో మొత్తం 300 సీట్లు పెట్టుకో, ఇంకా 50 పెంచుకో. ఇలా కేటీఆర్ గారు ఒక్క కాంగ్రెస్ పార్టీ జెండా కూడా ఎగిరని రేవంత్ రెడ్డికి అర్థమైంది. కాబట్టి ఒక దొంగ విచారణ పేరుతోని అసలు పేరే లేని కేటీఆర్ గారిని ఇవాళ జాయిన్ చేసి అందులో అటాచ్ చేసి ఇలా బద్నాం చేసే ప్రయత్నం చేస్తారు. ఇవాళ నువ్వు ఇలా చెదిరిపోయే పేరా కేటీఆర్ది? ఇలా కేటీఆర్ అనే పేరు బ్రాండ్. ఎందుకు నువ్వు విచారణ పిలుస్తావు? అభివృద్ధి చేసినానా? ఎందుకు నువ్వు విచారణ పిలుస్తావు? ఇలా గ్రేటర్ హైదరాబాద్ని అమెరికాలో తయారు చేసినందుకు ఎందుకు పిలుస్తావు అంటే కేవలం నీకు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరాదు కాబట్టి ఇలా నువ్వు ఇలా పిలుస్తున్నావు. ఇలా కేటీఆర్ గారిని నువ్వు ఇలా తప్పుడు ప్రచారంతో నువ్వు ఇలా తప్పుడు ప్రచారం చేస్తే ఇలా పేరు ఖరాబ్ అవుతుంది అనుకుంటున్నావు. అస్సలు పేరు కాదు. అంతకింత ప్రజలు తరలి వస్తారు. ఆల్రెడీ జిల్లాల నుండి అందరూ కూడా మొదలైనారు. మా అన్న కేటీఆర్ అన్న ఎట్లా పోయిండో అట్లా ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీరు పంపిస్తే మంచిది. లేదంటే మొత్తం హైదరాబాద్ నగరాన్ని మొత్తం ఇట్లా వ్యాపిస్తాం. మొత్తం ఎట్లా అంటే ఒక విజృంభిస్తాం. ఎక్కడ కూడా ఏ వాహనం తిరగకుండా అడ్డుకుంటాం. అందుకే రేవంత్ రెడ్డి గారు క్లియర్గా మీకే హెచ్చరిస్తున్నా, ఇమ్మీడియట్గా గంట సేపట్లో మీరు ముగించుకొని ఇలా విచారణ పంపించాలి. లేకపోతే ఆల్రెడీ ఓన్లీ హైదరాబాద్ నగరంలో మా కార్పొరేటర్ తరలి వస్తేనే మొత్తం స్తంభించిపోతుంది హైదరాబాద్. కేటీఆర్కి ఏం సంబంధం లేదని మీరు అంటున్నారు, కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం చేపించింది కేటీఆర్ అంటున్నారు. అన్న నేను అదే చెప్తున్నా కదా, వీళ్ళకి ఏం చేతగాక సిగ్గు లేకుండా ఏం చెప్పాలో అర్థం కాక ఇవాళ కేటీఆర్ గారి పైన బురద కలుగుతారు. ఇవాళ ఇన్ని రోజులు లేని పేరు ఇవాళ ఎందుకు వచ్చింది? చెప్పినా కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్ కోసమే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అంటే కేటీఆర్ ముఖం చూసి జిహెచ్ఎంసీ ఎలక్షన్ కార్పొరేటర్ అందరూ గెలుస్తారు. కాబట్టి ఆయనకి రేవంత్ రెడ్డికి ఉచ్చ పడుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఇలా ఈ ప్రయత్నం చేస్తున్నారు.